ఒక పబ్లిక్‌గా యాక్సిడెంట్ చేసేసి, సరే మనకేం తప్పులేదు, మనకసలు నా ప్రమేయమే లేదు, నేను పక్కన కూర్చున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారైతే ఒక డ్రామా అయితే ప్లే చేస్తున్నారనమాట. సో, దానిపైన కోర్టు కూడా ఆయనకొక కీలక వ్యాఖ్యలు చేసింది. ఇట్లా ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌కి ఎదురు దెబ్బ కొట్టిందని చెప్పాలి. అసలు ఏం జరిగింది? అంటే ఎదురు దెబ్బ అని చెప్పలేము. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి క్వాష్ పిటిషన్‌కి హైకోర్టు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు కార్ కింద రెంటపాళ్ళకి ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ తన కాన్వాయ్ కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. సో మరి ఆయన చనిపోయిన తర్వాత వైసీపీ వాళ్ళు కూడా చాలా రకాలుగా మాట్లాడారు. అంటే క్లియర్గా కళ్ళకు కట్టినట్టు ఆయన కార్ కింద పడి చనిపోతున్న దృశ్యాలు క్లియర్గా కనిపిస్తున్నప్పటికీ కూడా అది ఏఐ క్రియేటెడ్ వీడియో అని, లేకపోతే వీళ్ళే ఎడిటింగ్ చేశారని చెప్పేసి అసలు అదంతా కూడా కాదు, ఓన్లీ అదే చూస్తున్నారు, వెనక ముందు వీడియో చూడరా, అదే చూస్తారా అనే విధంగా కూడా మాట్లాడిన వాళ్ళు రోజా లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఒక మనిషి చనిపోయాడు, ఇప్పుడు వేరే వాళ్ళు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి ఇది వాళ్ళే చంపేయించారు, కూటమి ప్రభుత్వం వాళ్ళే చేయించారని చెప్పేసి మాట్లాడడానికి నోరొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి నీ కాన్వాయ్ ముందు దట్టు మీ పార్టీ కార్యకర్త చనిపోయినప్పుడు అట్లీస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓకే జరిగిపోయింది, పోయిన ప్రాణం రాదు, అట్లీస్ట్ ఆ కుటుంబానికి హెల్ప్ చేస్తాను, ఈ విధంగా సహాయం చేస్తానని కూడా కనీసం మాట్లాడిన వ్యక్తి కాదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ కూటమి ప్రభుత్వం తరపున వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళకి అండగా నిలుస్తున్నారని మాట్లాడిన వాళ్ళు. సో మరి ఇప్పుడు ఆయన కాన్వాయ్ కిందనే ఆయన వైసీపీ కార్యకర్తని చనిపోయినప్పుడు ఆయన కుటుంబాన్ని ఎందుకు కలవలేదు అనే క్వశ్చన్కి మాత్రం ఎవరు కూడా ఆన్సర్ చెప్పలేదు. సో ఇప్పుడు హైకోర్టు ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిటిషన్ పెట్టుకున్నారు. ఎట్లా అంటే ఈ విధంగా కారు కింద పడి చనిపోయాడు ఓకే, బట్ నన్ను జనాల్లో తిరగనివ్వకుండా ప్రభుత్వం కావాలని ఇదంతా కూడా కుట్ర చేస్తుంది, జనాల్లోకి రాకుండా చేయడానికి ఇదంతా కూడా చేస్తున్నారని చెప్పేసి ఒక పిటిషన్ని దాఖలు చేసుకున్నారు. సో దానికి హైకోర్టు ఏ విధంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిందంటే కారు కింద పడి చనిపోయినప్పుడు కారులో ఉన్న వాళ్ళ మీద కేసు ఏ విధంగా పెడతారో, ఆ కారు ఓనర్ని కదా అనే విధంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చెప్పినట్టు కూడా కొన్ని టీవీలు అంటే టీవీ ఛానల్లో కానీ పత్రికల్లో కనిపిస్తుంది. ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా దానిపై నిలబడలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు రావద్దని చెప్పినా కూడా ఆయన భారీ బందోబస్తు తీసుకుని వచ్చి సో ఇంత చేయడం వల్ల అది కూడా తప్పే కదా. మరి పోలీసులు వద్దని చెప్పినా కూడా ఆయన రావడం అక్కడే మొదటి తప్పు కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారికి తగినంత సెక్యూరిటీ లేదు, అందుకోసమని ఇదంతా కూడా జరిగిందని కూడా అంటున్నారు. కాకపోతే హైకోర్టు ఆల్రెడీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా పెట్టుకున్నారు, నాకు సెక్యూరిటీ కావాలి, నాకు ప్రాణహాని ఉంది, భద్రత లేదు, మాజీ సీఎం అని కూడా చూడకుండా నాకు సెక్యూరిటీ ఇవ్వట్లేదు అని చెప్పి. సెక్యూరిటీ అపోజిషన్ లో ఉంటే గవర్నమెంట్ కల్పిస్తుంది, అపోజిషన్ హక్కు కూడా లేదు కదా, ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఎవరు కల్పిరు. అయినప్పటికీ కూడా హైకోర్టు నుంచి ఆమోదం ఉంది, జెడ్పీ సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఆమోదం తెలిపారు. అయినప్పటికీ కూడా నాకు సెక్యూరిటీ లేదని ఆయన మాట్లాడడం కావచ్చు, వైసీపీ వాళ్ళు మాట్లాడడం కావచ్చు. సో ఇప్పుడైతే హైకోర్టు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు ఏంటంటే కారు కింద పడి చనిపోయేటువంటి వ్యక్తి చనిపోతే మరి కారులో ఉన్న వాళ్ళ మీద కేసు ఏ విధంగా పెడతారు అనే విధంగా అయితే ఒక క్వశ్చన్ అడిగినట్టు తెలుస్తుంది. మరి ఎవరైతే ఈ కేసుని వాదిస్తున్నారో న్యాయవాదులు కొంచెం టైం అయితే అడిగారు దీని గురించి వాదించడానికి. మరి టైం గ్యాప్లో ఏ విధంగా మాట్లాడతారు, అప్పుడు హైకోర్టు ఏ విధంగా తీర్పునిస్తుంది, జగన్మోహన్ రెడ్డికి అనువుగా ఇస్తుందా, కూటమి ప్రభుత్వానికి ఇస్తుందా, లేకపోతే సాధారణ ప్రజలకు అందరికీ కూడా అర్థమయ్యే విధంగా తీర్పు ఇస్తుందా, దీని పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దాని గురించి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆయన కాన్వాయ్ కింద పడి చనిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఆయన తప్పు అని అనుకోకపోయినప్పటికీ కూడా బాధ్యత మాత్రం ఖచ్చితంగా వహించాలి. సో మరి దీనికి కోర్టు చెప్పే తీర్పు మీద కంప్లీట్గా ఈ కేసు అనేది ఆధారపడి ఉంటుంది.